సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఎరా పనికిరాని వెదవా, ఖాళీగా కూర్చున్నావే? ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసుకున్నావాన్ని ఎక్కడిస్తున్నారు? మీ ఫ్రెండ్స్ ఎక్కర్రా? వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను వాళ్ళతో మాట్లాడడం లేదు. పని చెయ్యి అని సతాయించాడంట. పాపం అతను కూడా చాలా పని చేశాడంట. కానీ అతను బాగా రెచ్చగొడుతున్నాడంట. దీంతో అతను పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తో ఒక్కటిచ్చాడంట. దెబ్బకు మూల కూర్చున్నాడంట. ఏంట్రా? అబ్బే, అది ఇవాళ న్యూస్ నాన్న. అవునరా, మొన్న ఎగ్జామ్స్ రాసావు కదా? అవును. మరి ఎంత ర్యాంక్ వచ్చిందిరా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. లాస్ట్ నుంచి ఫస్టా? లేదు నాన్న, ఫస్ట్ నుంచే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను నమ్మలేకపోతున్నాను రా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. అయితే కంగ్రాట్స్ రా. ఆల్బర్ట్ గాని చెప్పు నాన్న. ఎందుకురా? ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాడికే. మరి నీ రిజల్ట్స్ ఏమైందిరా? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి, తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. మరి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా. అంటే అది కాదు నాన్న. ఇప్పుడు చదువుకుంటే ఏమొస్తుంది? మంచి జాబ్ వస్తుందిరా. మంచి జాబ్ వస్తే నీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. నువ్వు ఆల్రెడీ కొనిచ్చావు కదా నాన్న, మళ్ళీ నేనెందుకు కష్టపడడం? సర్లే గాని, మొన్న నీకు 100 రూపాయలు ఇచ్చాను, స్వీట్లు కొని ఎదురుంటి వాళ్ళకి ఇవ్వమన్నాను. ఏం చేసావు? కొన్నాను నాన్న. మరి ఇచ్చావా? లేదు. ఎందుకురా? వాడు ఒకటి టేస్ట్ కోసం ఒక శాంపిల్ ఇచ్చాడు. ఆ శాంపిల్ ని టేస్ట్ చేయగా బాగా ఎమ్మిగా ఉంది. సో మొత్తం నేనే తినేసా. సర్లే గాని, నీ కాలేజ్ ఫీజు కట్టాలని డబ్బులు తీసుకున్నావు కదా? అవును నాన్న. మరి అదేంట్రా, మీ ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి మీ వాడితే ఫ్రీ సీటు, కాలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. అందుకే నాన్న ఆ డబ్బులతో బైక్ కొన్నాను. వెదవా, నీ బైక్ కోసం నా దగ్గర అబద్ధం ఆడి డబ్బులు తీసుకున్నావు అన్నమాట. ఎస్, అవును నాన్న. బట్టలు కొనుక్కోవాలని చెప్పాను కదా? అవునరా. మరి ఏవి నాన్న? ఉంచానురా. నిజమా నాన్న? అవునరా. ఎక్కడ నాన్న? బీరువాలో. అవి పాతాయి కదా నాన్న? అవే నాన్న. సర్లే గాని, కనీసం సప్లై అనే ఫీజు కట్టావా? లేదు నాన్న. ఏరా? ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టు, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టరా. ఇలా మళ్ళీ మళ్ళీ కట్టడం ఎందుకని కట్టడం మానేశాను నాన్న. రేయ్, పంచులు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఒక పని చేయి నాన్న. ఏంట్రా? నన్ను అనడం మానేసాయి. మళ్ళీ పంచు. సర్లే గాని, ఇంట్లో ఉప్పు అయిపోయింది, షాప్కి వెళ్ళి 2 ఉప్పు ప్యాకెట్ కొనుక్కరా. పోనాడు. సరే నాన్న. రే, మీ మామయ్య ఏదో కాంట్రాక్టర్ అన్నావు? అవునరా, పెద్ద కాంట్రాక్టర్. అంత పెద్ద కాంట్రాక్టరా? అవునరా. ఏం కాంట్రాక్ట్ తీసుకున్నారా? ఇప్పుడు ఊళ్ళో పెంట కుప్పలు ఉంటాయి కదా, ఆ పెంట కుప్పల నుంచి వెళ్ళి కవర్లు ఏరుకునే కాంట్రాక్టరా. అబ్బో, రే, నాకు పానీపూరి తినాలని ఉందిరా. అయితే తినరా. కానీ డబ్బులు లేవురా. అయితే నీకు కొనిస్తాను లేరా. ఎంత మంచి ఫ్రెండ్విరా నువ్వు. అయితే పదరా. హలో, నాకు జాబ్ వచ్చాక కొనిస్తా. అంటే నీ దగ్గర మ్హూ. నీ అంకమ్మ. అరే, మొన్న మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా? అవునరా. ఇంతకు మీ బాబాయ్ ఏం చేస్తాడ్రా? ఇప్పుడు సింగరేణి ఉంది కదా, ఉంది. అక్కడ బొగ్గు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందిరా. నల్లగా ఎందుకు ఉంటుంది? ఏమోరా, నాకు తెలియదు. మా బాబాయే దానికి నల్లగా పెయింట్ వేస్తాడు, అందుకే నల్లగా ఉంటుంది. అంటే మీ బాబాయ్ బొగ్గుకు నల్ల పెయింట్ వేస్తాడన్నమాట. ఎస్. మరి మీ పిన్ ఏం చేస్తుంటుంది? ఇప్పుడు ఆ బ్లాక్ పెయింట్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పెయింట్ ని సప్లై చేస్తుంటుంది. రే, మా బాబాయ్ ఏం చేస్తాడో తెలిస్తే నీ గుండె ఆగిపోద్దురా. అబ్బో, ఏం చేస్తాడో? ఇప్పుడు ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం రంగులో. నీలం రంగులో ఎందుకు ఉంటుంది? ఏమోరా. నేను చెప్తారా, నేను చెప్తా. చెప్పరా. వీళ్ళ బాబాయే ఆకాశానికి ఆ నీలం రంగు వేస్తాడు. మరి వీళ్ళ పిన్ ఏం చేస్తుందో అడగలేదే? ఏం చేస్తుంటుంది? ఆ నీలం రంగును సప్లై చేస్తుంటుంది. ఈ పంచులకేం తక్కువ లేదు గాని ఇటువైపు ఎందుకు వచ్చావురా? ఆగు, పంచులు లేకుండా చెప్పు. అదా, మా ఇంట్లో ఉప్పు ప్యాకెట్లు అయిపోయారా, తీసుకొద్దామని వచ్చా. సరేరా, వెళ్ళి తీసుకోపో. సరేరా. మరి అన్నా, 2 ఉప్పు ప్యాకెట్లు ఇవ్వన్నా. సరే అన్నా, ఇదిగో అన్నా. థ్యాంక్స్ అన్నా. హలో, ఏంట్రా ఫోన్ చేశావు? అన్నా, నీ దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోయిందన్నా, జర జాగ్రత్త. షిట్,
ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఏంట్రా? సరే నువ్వు పెట్టే, నేను చూసుకుంటాను. హ. ఆ, వీడెవడో అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. వీడి బ్యాగ్లో ఈ డ్రగ్స్ పెట్టి తర్వాత తీసుకుందాం. రే అమాయకుడా, ఉండు వస్తున్నా. ఆ, హలో బాబు. హలో అంకుల్. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నన్ను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళగా ఉన్నానని చూస్తున్నావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అంకుల్? నేనంతే బాబు. ఈ ఏరియాలో దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారంట. అందుకే మారువేషంలో వాళ్ళని పట్టుకోవడానికి తిరుగుతున్నా. ఓహో, ఆ బాబు, నీ దగ్గర 100కి చిల్లరుందా? లేదంకుల్. ఇప్పుడు 100కి చిల్లర లేకపోతే బస్సులో ఎలా వెళ్ళాలి బాబు? 100కి చిల్లర లేదు కానీ 2 50లు ఉన్నాయి అంకుల్. అదేంటి బాబు, ఇందాక 100కు లేదన్నావు? నా దగ్గర 2 50లకు కూడా చిల్లర ఉంది అంకుల్. అబ్బో, వీడు కూడా అమ్మాయి కూడా అనుకున్నాను. వీంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా తేడాగా ఉన్నట్టున్నాడు. సరే అంకుల్, నేను వెళ్తా. అబే ఉండు బాబు. లేదంకుల్, మా నాన్న ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? ఎదవలతో మాట్లాడొద్దన్నాడు. నాకు మా నాన్న ఒకటి చెప్పాడు. ఏమని? వెదలతో మాట్లాడమని. పొగిడాడా తిట్టాడా? అది కాదండి, మా నాన్నకి. మీ నాన్నకి? మా నాన్నకి. అదే మీ నాన్నకి? మా నాన్నకి. ఆ, మీ నాన్నకి ఏమైంది? మా నాన్న నిద్రపోతున్నాడు, లేపాలి. మ్మ్. బాబు, అక్కడ నేను ఎవరో పిలుస్తున్నారు చూడు. అమ్మయ్యా, పెట్టేశా. సరే బాబు, వెళ్ళి జాగ్రత్తగా మీ నాన్నని లేపుకో. నమస్కారం స్వామి. ఈడవర్రా బాబు, తేడాగా ఉన్నాడు. అబ్బా, ఇన్ని రోజుల నుంచి వీళ్ళ నాన్న కోసం చూస్తుంటే దొరకలేదు. ఇప్పుడు వీడు దొరికాడు. వీని దగ్గర నుంచి నా డబ్బులు వసూలు చేసుకుంటా. ఏయ్, వస్తున్నా ఉండు. ఏరా మంకి, నమస్తే జఫా అంకుల్. ఏంట్రా స్పెషల్? అవును అంకుల్. అబ్బో, ఏంటో స్పెషల్? డ్రగ్స్. అబ్బా, వెటకారానికి ఏం తక్కువ లేదు కానీ సర్లే కానీ నువ్వేం చేస్తుంటావు? నేనా? ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. అబ్బో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటావో? పానీయాలు. పానీయాలా అంటే? మత్తు పానీయాలు. మీ నాన్న నీ గురించి చెప్పింది నిజమే. ఏంటంకుల్, నేను చాలా షార్పానా? కాదు, నీకు కొంచెం తిక్కుందని. సర్లే కానీ మీ నాన్నేడ్రా? మా నాన్న మీరు ఫ్రెండ్స్ కదా, మీకు తెలియదా? మీ నాన్న నా దగ్గర డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే నేనేం చేయాలి? ఆ బ్యాగ్లో ఏంట్రా? ఉప్పు ప్యాకెట్లు. వీటిని నేను తీసుకుంటాను. దీంతో మీ నాన్నకు చెప్పు నా డబ్బులు నాకు వచ్చాయని. జఫా అంకుల్, ఇంతకీ మా నాన్న మీకు ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు రా. ఆహా, ఎలాగైతే ఏంటి, 10 రూపాయలకు బదులు 2 ఉప్పు ప్యాకెట్లు వచ్చాయి. డబ్బులు మనకి తీరినట్టే. రేయ్ ఆగరా. ఆగా ఏంటి? ఏంట్రా అవి? ఉప్పు ప్యాకెట్లు. అది సరే గాని, ఎవడ్రా నువ్వు? పోలీసుండ్రా, మత్తిలో ఉన్నా. ఆ ప్యాకెట్లు ఎవరివి? ఈ ప్యాకెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గరనే. మరి నా దగ్గర ఉంటే నావి కాక నీవా? అయితే నడవరా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు సార్? ఇంతకు ముందేరా ఒక డ్రగ్స్ బ్యాచ్ ని పట్టుకున్నాము. వాడిని అడిగితే ఒక బ్యాగ్ లో పెట్టి వాడి మనిషికి ఇచ్చి పంపాను అన్నాడు. తీరా చూస్తే నువ్వే మాకు ఎదురుపడ్డావు. అయితే నేనేమైనా సినిమా స్టోరీ చెప్పానారా? వాడివే నువ్వురా. నేనెలా అవుతాను సార్? మరి ఆ ప్యాకెట్లు ఎవరివి అంటే నీవే అన్నావు కదరా. నడువురా పోలీస్ స్టేషన్కి. No!